ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని దయను పొందుకోవడానికి ఒక రహస్య మార్గాన్ని చూపిస్తుంది. మనం ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తామో దేవుడు మన పట్ల అలాగే ప్రవర్తిస్తాడు అనే సూత్రాన్ని ఇది తెలియజేస్తుంది. దీనిని 2 ముఖ్యమైన భాగాలుగా చూడవచ్చు. 1, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. 2, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. మొదటిగా ఇక్కడ బీదలు అంటే కేవలం డబ్బు లేని వారు మాత్రమే కాదు, అనారోగ్యంతో ఉన్నవారు, ఒంటరివారు, ఆదరణ లేనివారు మరియు నిస్సహాయ స్థితిలో ఉన్నవారందరూ ఈ కోవలోకి వస్తారు. కటాక్షించుట అంటే కేవలం జాలి పడటం కాదు, వారి పరిస్థితిని అర్థం చేసుకొని వారి పట్ల శ్రద్ధ వహించి చేతనైన సహాయం చేయడం. ఎవరైతే కఠినంగా ఉండకుండా దీనుల పట్ల దయ చూపిస్తారో వారిని దేవుడు ధన్యులు అని పిలుస్తున్నాడు. దేవుని దృష్టిలో మనం ఎంత సంపాదించామో అన్నది ముఖ్యం కాదు, ఎంత ఇచ్చామో, ఎంతమంది కన్నీళ్లు తుడిచామో అన్నది ముఖ్యం. ఉదాహరణకు యోబు గ్రంథంలో యోబు తన గత జీవితం గురించి చెప్తూ, నేను గ్రుడ్డివానికి కన్నులుగాను కుంటివానికి పాదములుగాను ఉంటిని, బీదలకు నేను తండ్రిగా ఉంటిని అని అంటాడు. అంటే యోబు తన ఐశ్వర్యాన్ని కేవలం తన కోసం వాడుకోలేదు, నిస్సహాయులను కటాక్షించాడు. అందుకే సాతాను ఎన్ని పరీక్షలు పెట్టినా దేవుడు యోబును నా సేవకుడు అని గర్వంగా చెప్పుకున్నాడు మరియు అతన్ని ఆశీర్వదించాడు. రెండవదిగా ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును అని ఉంది. ఇది దేవుని వాగ్దానం. మనం ఇతరులకు కష్టకాలంలో సహాయం చేస్తే మనకు ఆపత్కాలం వచ్చినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం చేసే సహాయం దేవుని దగ్గర డిపాజిట్ లాంటిది. మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడు ఆ డిపాజిట్ను వడ్డీతో సహా మనకు తిరిగి ఇస్తాడు. మనల్ని మంచం మీద నుండి లేపుతాడు, శత్రువుల చేతుల నుండి తప్పిస్తాడు. ఉదాహరణకు కొర్నేలి అనే శతాధిపతి అన్యజనుడైనప్పటికీ యూదా ప్రజలకు ఎంతో ఉపకారం చేస్తూ బీదలకు ధర్మం చేసేవాడు. అతనికి ఒక ఆపత్కాలం రాకముందే దేవుడు అతనిని ఆత్మ సంబంధమైన రక్షణ కోసం సిద్ధపరిచాడు. పేతురు వచ్చినప్పుడు నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్పాడు. అతను బీదలను కటాక్షించాడు కాబట్టి దేవుడు అతనికి మరియు అతని ఇంటి వారందరికీ గొప్ప రక్షణను దయచేశాడు. అలాగే తబిత అనే స్త్రీ బీదలకు ఎంతో సహాయం చేసింది. ఆమె చనిపోయినప్పుడు ఆ బీదలందరూ ఏడ్చారు. పేతురు వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెను మరణం నుండి తప్పించి తిరిగి బ్రతికించాడు. ఆమె చేసిన సహాయమే ఆమెను తిరిగి బ్రతికించింది. ప్రియులారా, మనం విత్తినదే పంట కోస్తాము. మనం దయను విత్తితే కష్టకాలంలో దేవుని దయను పంటగా కోస్తాము. మన చేతిలో ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేద్దాం. అప్పుడు మన చేతిలో ఏమీ లేనప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అని. సహోదరి సహోదరులారా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, బీదలను కటాక్షించువాడు ధన్యుడని, ఆపత్కాలమందు నీవు వానిని తప్పించుదువని. కటాక్షించుట అంటే కేవలం జాలిపడటం కాదు, కానీ వారి పరిస్థితిని అర్థం చేసుకొని వారి పట్ల శ్రద్ధ వహించి చేతనైన సహాయం చేయడమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా చుట్టూ ఉన్న నిస్సహాయులను, బీదలను చూసి జాలిపడి ఊరుకునే వారముగా కాక వారి పట్ల శ్రద్ధ వహించి మా చేతనైన సహాయం చేసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. మేము ఇతరులకు సహాయము చేసినప్పుడు అది నీకు చేసినట్లే గనుక భవిష్యత్తులో మాకు ఎలాంటి ఆపత్కాలము వచ్చినా నీ వాగ్దానము చొప్పున నీవే మమ్మల్ని తప్పించి కాపాడుదువు గనుక తబిత వలె, కొర్నేలి వలె మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు కృప చూపమని, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకునే ఆత్మీయత
మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.